బిడ్డ కనిపించలేదని తెలిసిన క్షణం ఆ తల్లిదండ్రుల గుండె ఆగిపోయినంత పనవుతుంది. అప్పటి వరకు కళ్ల ముందే ఆడుకున్న ప్రాణం కనుమరుగైతే ఆ కడుపు కోత వర్ణనాతీతం. ఒకప్పుడు ఇలాంటి సమయాల్లో కేవలం దేవుడిపై భారం వేసి రోజుల తరబడి ఏడుస్తూ కూర్చోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సీన్ మారింది. బిడ్డ అదృశ్యమైన నిమిషాల్లోనే కంటికి కనిపిస్తున్నాడు. ఇది సాధ్యమైంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల నుంచి పుట్టిన ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 అద్భుత సాంకేతికతతోనే. రాష్ట్ర వ్యాప్తంగా అల్లుకున్న 14,700కు పైగా హైటెక్ కెమెరాల నెట్వర్క్, వాటి వెనుక నిరంతరం పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇదే ఇప్పుడు నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కేవలం కెమెరాలు రికార్డు చేయడం మాత్రమే కాదు, పర్సన్ ఆఫ్ ఇంటరెస్ట్ అనే ఫీచర్ ద్వారా అదృశ్యమైన వ్యక్తి ఫోటోను సిస్టంలో పెట్టిన మరుక్షణం ఆ ఏఐ కళ్ళు రాష్ట్రమంతా వెతకడం మొదలు పెడతాయి. ఏ మారుమూల కూడలిలో ఉన్న కెమెరాకైనా ఆ వ్యక్తి చిక్కితే చాలు, వెంటనే కంట్రోల్ రూమ్లో అలర్ట్ మోగుతుంది. అంతేకాదు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వారు ఏ వాహనం మీద వెళ్తున్నారు, ఆ వాహనం నంబర్ ప్లేట్ ఏమిటి, అది ఏ దిశగా ప్రయాణిస్తోంది అనే వివరాలు లైవ్ లో పోలీసులకు అందుతాయి. దీని వెనుక ఒక ఉదాహరణే యలమంచిలిలో జరిగిన సంఘటన. ఇద్దరు బాలురు కనిపించకుండా పోతే కేవలం నిమిషాల వ్యవధిలోనే వారు విశాఖపట్నం దగ్గర ఉన్నట్టు ఏఐ పసిగట్టింది. అలాగే అనంతపురంలో అదృశ్యమైన ఒక బాలుడు హైదరాబాద్ వైపు వెళ్తున్నాడని ఈ సిస్టమ్ రూట్ మ్యాప్ తో సహా గుర్తించడంతో పోలీసులు అతన్ని మార్గ మధ్యంలోనే అడ్డుకోగలిగారు. గంటల వ్యవధిలోనే బిడ్డలు సురక్షితంగా కళ్ల ముందుకు వస్తుంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. ప్రభుత్వం ఇప్పుడు ఈ టెక్నాలజీని పట్టణాల నుంచి పల్లెల వరకు విస్తరిస్తోంది. షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో ఉండే ప్రైవేట్ కెమెరాలను కూడా ఈ మెయిన్ నెట్వర్క్ కు అనుసంధానిస్తూ ఒకే డిజిటల్ గొడుగు కిందకు తెస్తోంది. మనుషులు గుర్తుపట్టలేకపోయినా ఈ టెక్నాలజీ ముఖ కవళికల ద్వారా అత్యంత వేగంగా గుర్తిస్తుంది. టెక్నాలజీ ఉంది, మా బిడ్డ దొరుకుతాడు అనే భరోసాను ఈ వ్యవస్థ సామాన్యుడికి ఇస్తోంది. నిజంగా సాంకేతికతను సామాన్యుల భద్రత కోసం వాడుకోవడంలో ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న ఈ తెగువ దేశానికే ఆదర్శం.